అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ మనకి వెబ్ లింక్లోకి వెళ్ళి స్కూల్ ఆప్షన్ హాలిడే ఏ విధంగా వేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అని సెర్చ్ చేసి టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది కానీ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ డైస్ కోడ్, అదేవిధంగా కింద మీ పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ కింద క్యాప్చా కూడా ఉంటుంది. క్యాప్చా ఇచ్చేసి డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు హాలిడేస్ అని కనబడుతుందండి. లీవ్ అప్రూవల్స్ కింద హాలిడేస్ అండి, కింద నుండి థర్డ్ది హాలిడేస్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 8th రోజు మీకు ఆప్షన్ హాలిడే అయితే కనుక ఈ విధంగా 8th డేట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆప్షన్ హాలిడే అని హాలిడే టైప్లో సెలెక్ట్ చేసుకొని కింద హాలిడే నేమ్ దగ్గర వరలక్ష్మి వ్రతం అని టైప్ చేయండి. అదేవిధంగా కింద మనం డిస్క్రిప్షన్లో కూడా ఏదైనా ఖచ్చితంగా టైప్ చేయాలి, లేకపోతే అది తీసుకోదు యాడ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ కూడా నేను ఆప్షనల్ హాలిడే వరలక్ష్మి వ్రతం అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి కింద యాడ్ అనే కనబడుతుందండి, యాడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు 8th రోజు మనకి ఈ విధంగా పింక్ కలర్లో అది షేడ్ అయిపోయింది. అంటే మనకి హాలిడేగా అది మనం పెట్టేసాం కాబట్టి హాలిడేగా అది వచ్చేసింది. అదేవిధంగా నేను నా ఛానల్లో రకరకాల వీడియోలు ఉపాధ్యాయులకు ఉపయోగపడే అన్ని వీడియోస్ కూడా నా ఛానల్ పోస్ట్ చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.